హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. ఇవాళ మనం అత్తకోడళ్ళు సిరీస్ పార్ట్ 2కి వచ్చేసాం. మరి మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. మరి మా ఆడబిడ్డ ఎందుకు ఏడ్చుకుంటూ వచ్చిందో చూసేద్దాం. నా బిడ్డ గొంతు వినపడుతుంది. ఆహా, ఈ దెయ్యంది కావాలని గిట్ట చేస్తుందేమో. కళ్ళు తెరవద్దు. మమ్మీ మమ్మీ, నా బిడ్డనే. వచ్చిందమ్మా వయ్యారి. ఏమైంది బిడ్డ? అగో ఎందుకు ఏడుస్తాను? వాళ్ళు ఏమన్నారే నిన్ను? నేనేమనలేదత్తమ్మా. అడిగితే చెప్తలేదు ఏమైందో. అప్పటి నుంచి అడుగుతున్నా. అయినా నువ్వు గోవా ట్రిప్కి పోతానంటే కదనే, ఏడున్నవేంది? నన్ను తీసుకుపోలేదే మమ్మీ. ఏంది నువ్వు చెప్పేది? ఎందుకు తీసుకుపోలేడు నిన్ను? నువ్వు లేకుండా ఎట్లా పోతాడు? అమ్మదీనమ్మా, నాకు చెప్పనన్నా చెప్పలేదు. గందుకేనా గంతగానో షాపింగ్ చేసింది ఇది మొన్న. ముందైతే లోపలికి వెళ్ళండి అత్తమ్మా, మళ్ళా వాళ్ళు ఇల్లు చూస్తారు, ఏమేమో అనుకుంటారు. అవునే, పోదాంపా లోపలికి. ఎంత చాలున్నాడే అల్లుడు, ఎందుకు తీసుకుపోలేదే నిన్ను? ఏమో మమ్మీ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అబ్బాయిలే వస్తున్నారంట, నన్ను తర్వాత తీసుకుపోతా అండు. పోనీలే బిడ్డ, ఇంకో వారం అయితే దసరా పండగ వస్తుంది. ఎట్లాగో వచ్చినావు కదా, ఇక్కడనే ఉండు, మంచిగా ఎంజాయ్ చేద్దాం. ముఖం మంచిగా పెట్టే. అవును మమ్మీ, నేను కూడా రాక మస్తు రోజులైంది. పండగ అయిపోయే వరకు ఇక్కడనే ఉంటా. ఉండు బిడ్డ, నీకన్నా ఎవరెక్కువ? అదింతో మంచిగా వంటలు చేపిస్తా. ఏంది మమ్మీ, ఇంతసేపు అయింది వచ్చి, కనీసం ఏమైందని కూడా అడుగుతలేదు. వచ్చి మంచినీళ్ళైనా ఇస్తుందా లేదా? ఏం కూడలు దొరికిందే నీకు? చూస్తాననే, టైం వచ్చినప్పుడు చెప్తా దాని సంగతి. సైలెంట్ ఉండే మమ్మీ, వచ్చింది. వదినా, దసరా అయిపోయేదాకా నేను ఇక్కడనే ఉంటా. నువ్వు నచ్చినవన్నీ వండి పెట్టాలి నాకు. గాడు గోవా పట్టుకపోయినా బాగుండేది దీన్ని. ఇప్పుడు నాకు సావు గిల్ల కండి పెట్టాలంటే. సరే ప్రియా, లంచ్కి ఏం చేయాలి చెప్పు, అన్నయ్యతో తెప్పిస్తా. ఏడ్చి ఏడ్చి తల నొప్పి. ఇప్పుడైతే కాఫీ తీసుకురా. కాఫీ తీసుకురా. ఏంది వదినా అనలేవా? సరే తెస్తా. పోవే, తొందర పట్టుకురా నా బిడ్డకి. అవును ప్రియా, నువ్వు వచ్చిన సంగతి మీ అత్తమ్మ చెప్పావా మరి? అవునే, అసలు మర్చిపోయినా. చెప్పినావా లేదా మీ అత్తకి? దానికే ఉడి చెప్తాడు మమ్మీ, చెప్పకుండానే వచ్చిన. ఏంది, మీ అత్త సంగతి తెలుసుగా, చెప్పకుండా ఎట్లా వచ్చినవే? సంపి పారేస్తుంది మన ఇద్దరిని. ఎందుకు మమ్మీ గంతగానం భయపడతాన్నావు? ఆమె ఇంట్లో లేదు, రేపు వస్తుందంట, ఊరికి పోయింది. నేను సుధీర్కి ఫోన్ చేసి చెప్తా, చెప్పమని అత్తమ్మకి. తర్వాత నేను చేస్తా. తొందర చెప్పే, అయిందా ఇటు వచ్చిందనుకో నన్ను చంపే పారేస్తుంది. ఆహా, మీ సంగతి చెప్తానే, నాకు రివెంజ్ టైం వచ్చింది. నేను కోపం అంతా ఇప్పుడు తీర్చుకుంటానే మీ మీన. హలో పెద్దమ్మ, బాగున్నారా? అందరు బాగున్నారు, ప్రియ కూడా బాగుంది. ఇప్పుడే వచ్చింది. అవునా, ఇక్కడే ఉంది పెద్దమ్మ. సుధీర్ గోవాకి వెళ్ళాడంట కదా, ఇక్కడికి వచ్చింది. దసరా అయ్యేదాకా ఇక్కడనే ఉంటుందంట. సరే పెద్దమ్మ, ఉంటాను. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు. ఎంతసేపే కాఫీ నా బిడ్డకి? దీనికి కాఫీలా కొంచెం ఎలకల మందు కలిపియాలి, దరిద్రం వదులుతుంది. అవునే మమ్మీ, వదిన పోదానే దసరాకి గలింటికి? గది పోతే ఈడ పనంతా ఎవడు చేస్తాడు? ఏడికి పంప, ఇక్కడనే ఉంటది. అవునే, నువ్వు గోవాకి పోదామని షాపింగ్ చేసినావు కదనే, చిన్ని చిన్ని పొట్టి పొట్టి బట్టలు తెచ్చినావా నీకు ఇక్కడికి? తెచ్చా మమ్మీ, ఎంత ఆశ పెట్టుకున్నాను, అంతా వేస్ట్. ఒకసారి నేను వేసుకోవాలని. నీకెందుకే మమ్మీ అవి? అయినా నా బాధలు నేనుంటే నువ్వేంటే ఇంకా బట్టల గురించి మాట్లాడుతున్నావు?
ఏ ఊరికనే కొద్దిసేపు వేసుకుంటేనే నాకు అవి వేసుకోవాలని మస్తు ఇష్టమే. నా బ్యాగ్లో ఉన్నాయి, వేసుకో మమ్మీ. కానీ బయటికి పోకు, నవ్వుతారు అందరూ. ఎందుకే బిడ్డ అట్లా అంటావు? సరే పోన్లే, ఇంట్లోనే వేసుకుంటా, రేపు వేసుకుంటానే. నీ ఇష్టం మమ్మీ. సుధీర్కి ఫోన్ చేసి చెప్పే బిడ్డ. అవునే మమ్మీ, మర్చిపోయా. హలో సుధీర్, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అత్తయ్యకి చెప్పలేదు, ఎందుకంటే మరి నువ్వు నన్ను తీసుకోపోలే కదా, అందుకే మమ్మీ గుర్తొచ్చి వచ్చిన. చెప్పు మరి మీ మమ్మీకి, కొంచెంసేపు అయినాక నేను ఫోన్ చేసి చెప్తా. సరే. దీని బర్రె ముఖంది, కనీసం గోవా రీచ్ అయినవా, తిన్నవా, పన్నవా అని కూడా అడుగుతలేదు. అయినా గాడెం కథలు అన్నికి పోయిండో వాడికి. దీన్ని వదిలిపెట్టి ఇక్కడ. మటన్ కూర మంచి కుదిరింది, మంచిగా తిన్నా నేనైతే. ఎట్లా పాడైంది మమ్మీ ఆ కూర? అంతా కారం కారం, కడుపు మంట కొడుతుంది. అవునే బిడ్డ, నాకు కూడా కొంచెం మంట అనిపిస్తుంది. లప్పలు లప్పలు తిన్నరు, ఇప్పుడు వంకలు పెట్టడం స్టార్ట్ చేసినాం. మరి మీరే చేయొచ్చు కదా అత్తమ్మ. చూసినావా మమ్మీ, అది నా నిన్న ఎట్లా అంటుందో? అదే మా అత్తమ్మ అయితే ఇంట్లోకి వెళ్ళి బయటకు నూకుతుంది. చూస్తానే, నేను మంచిదాన్ని కాబట్టి దాన్ని ఏమంటలేను. నా కొడుకు పిల్లమేగా అని ఊరుకంటన్నా. ఎంత మంచిదాని మమ్మీ నువ్వు, కోడల్ని ఎంత మంచిగా చూసుకుంటావు. నాకు కూడా నీలాంటి అత్త దొరుకుంటే బాగుండేది. అవునే, గప్పుడు కానీ నీ రోగం తిరిగేది. పాపం గంత మంచోళ్ళకి నీ అసమంటి కోడలు దొరికింది. అట్లనే ఉంటది బిడ్డ, కోడలు మంచిగా ఉంటే అత్త మంచిగా ఉండదు, అత్త మంచిగా ఉంటే కోడలు మంచిగా ఉండదు. నేను మంచిదాన్ని కాదంటున్నవే, చెప్తా. మరి మీ అత్త మంచిదేనా అత్తమ్మ? గదా, నాతో పనులు చేపిచ్చి సంపింది, బడ్మాష్ది. అవునా మమ్మీ? అవును బిడ్డ, మస్తు కష్టపడి సంసారాన్ని నడపకొచ్చిన. ఏడుకుంటారాలేవా నీ సంసారాన్ని నడపకొచ్చిందట. ఏం కొనుగుతాన్నవి, వింటున్నావా లేదా? చూసి నేర్చుకో. వింటున్నా అత్తమ్మ, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఇంకా ప్రియని కూడా. మన ప్రియ ఎంత కష్టపడుతుంది అక్కడ, వంట పనులు, ఇంటి పనులు, అత్త మామల్ని మంచి చూసుకున్నాడు. అవును వదినా, నన్ను చూసి కూడా నేర్చుకో. గాల్లో తేలుతున్నట్టున్నారు ఇద్దరు అమ్మ బిడ్డలు. ఇంకొంచెం లేపుదాం. ప్రియకి అన్నీ మీ గుణాలే అత్తమ్మ, అందం కూడా మీదే వచ్చింది. అంత మంచిగా ఉంటారు మీరు, ముట్టుకుంటే కందిపోయేలాగా. కరెక్ట్ చెప్పినవే, నా బిడ్డకి నా అందమే వచ్చింది. అవునత్తమ్మ, ఇప్పుడే మీరు ఎట్లున్నారంటే అప్పట్లో ఇంకెట్లుండురో. ఎట్లుండేంది, హీరోయిన్ లెక్కుండేదాన్ని తెలుసా నీకు? నా వెనక మస్తు మంది పోరలు పడ్డారు. అయ్యో, కింద పడ్డారా అత్తమ్మ? అదే, నువ్వు భలే జోకులు చెప్తాను. ప్రేమించమని అంట పడ్డారు. సిగ్గుపడుతుందిగా డైరెక్ట్. అబ్బా ఆపు మమ్మీ, అంతా పిస మాట్లాడతావు. అగో, ఏంది మీ అత్త నాకు ఫోన్ చేస్తుంది? అమ్మో, ఎత్తకు మమ్మీ. ఎత్తకపోతే ఎట్లనే, ఏదో ఒకటి మేనేజింగ్ చేస్తా నేను. హలో, ఎట్లుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని.